Now is the time for the mentor trick. Now, బోర్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అది లీనియర్ ఈక్వేషన్స్ నుంచా లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచా మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మొత్తం క్వశ్చన్ చదవక్కర్లేదు, ఇది చెక్ చేసుకోండి. మోటార్ బోట్ స్పీడ్ ఇచ్చారా? మోటార్ బోట్ స్పీడ్ ఇస్తే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్కే. అండ్ ఏం కనుక్కోమంటున్నారు? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక్కటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటికే. వేరే క్వశ్చన్, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇంకో క్వశ్చన్ చూడండి, మొత్తం క్వశ్చన్ చదవక్కర్లేదు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. ఏం అడుగుతున్నారు? స్ట్రీమ్ ది కనుక్కోమంటున్నారు, బోట్ ది కనుక్కోమంటున్నారు. వెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ టూ థింగ్స్, ఆఫ్ బోత్ ద స్ట్రీమ్ అండ్ ద బోట్, ఇది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్ దే. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదంతా క్వశ్చన్ అంతా మొత్తం చదవద్దండి. ఫస్ట్ చూడండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సెయిలర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్. అగైన్ ఇక్కడ స్ట్రీమ్ బదులు సెయిలర్ ఇచ్చారు, అంతే డిఫరెన్స్. బట్ అగైన్ యు ఆర్ ఫైండింగ్ టూ స్పీడ్స్. సో అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్ ది. సో వర్డ్ ప్రాబ్లమ్స్, బోర్డ్ ప్రాబ్లమ్స్ లో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? If they are asking you to find the speed of only one thing, either the stream, sailor or the boat or whatever, ఒక్కదాందే మీరు స్పీడ్ కనుక్కుంటుంటే క్వాడ్రాటిక్. లేదు, మిమ్మల్ని ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బోత్, రెండు కనుక్కోవాలి, స్ట్రీమ్ ది కనుక్కోవాలి, బోట్ ది కనుక్కోవాలి అంటే అది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్, డౌటే వద్దు. సో స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ట్రిక్. మీరు దీన్ని టెక్స్ట్ బుక్ లో క్వాడ్రాటిక్ అండ్ లీనియర్ రెండిట్లలో ఇది రాసుకొని పుట్ ఇట్ ఇన్ ఎ బాక్స్. సో మీరు రివైజ్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఈజీలీ ఫైండ్ దిస్. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు రావచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి కూడా రావచ్చు. సో క్వశ్చన్ ఇవ్వంగానే అది క్వాడ్రాటిక్ నుంచా లీనియర్ నుంచా అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మెంటార్ ట్రిక్ యూస్ చేయండి. ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్లో స్క్వేర్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అని మీకు వర్డ్స్ కనిపిస్తే కీవర్డ్స్. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఫాదర్స్ ఏజ్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ హిస్ సన్స్ ఏజ్ అని వచ్చింది. అలా స్క్వేర్ అని ఉంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్. మీరు స్క్వేర్ అనే వర్డ్ చూస్తే అది క్వాడ్రాటిక్. ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజెస్ అలా వచ్చింది అంటే ఖచ్చితంగా అది క్వాడ్రాటిక్. లీనియర్లో మీరు ఎలా కనుక్కుంటారో? లీనియర్లో మీకు ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది, స్క్వేర్స్ రాదు, ప్రోడక్ట్ రాదు. మెయిన్గా వచ్చేది ఏంటంటే సమ్, డిఫరెన్స్. సో మీరు సమ్ ఆర్ డిఫరెన్స్ అనే వర్డ్స్ చూస్తే అది ఖచ్చితంగా లీనియర్ ఈక్వేషన్స్. మళ్ళీ బోత్ లీనియర్ క్వాడ్రాటిక్ కి టైమ్స్ అనే వర్డ్స్ యూజ్ అవుతుంది. సో టైమ్స్ అనే వర్డ్స్ చూసి ఇది క్వాడ్రాటిక్ గా డిఫరెన్షియేట్ చేయడానికి కాదు. సో టైమ్స్ అనే వర్డ్స్ మీరు తీసుకునేదానికే లేదు. టైమ్స్ అనే వర్డ్ ఇట్ కమ్స్ ఇన్ బోత్ క్వాడ్రాటిక్ అండ్ లీనియర్. సో టైమ్స్ అనేది మనకి కాదు. సమ్ ఆర్ డిఫరెన్స్ అలా ఇచ్చారు అంటే ఇది లీనియర్, మనకి స్క్వేర్ ఆఫ్ ద ఏజెస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజెస్ అంటే అని ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2 డిజిట్ నెంబర్ క్వశ్చన్. 2 డిజిట్ నెంబర్ క్వశ్చన్ మనకు అగైన్ క్వాడ్రాటిక్ లో కూడా వస్తుంది, లీనియర్ లో కూడా వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. బట్ ఇందులో మనం సాల్వ్ చేయాలంటేనే చూడంగానే మనకు తెలియాలి అది క్వాడ్రాటిక్ లీనియరా. ఎలా కనుక్కుంటాం? మెంటార్ టిప్ చూడండి పిల్లలు, ఈ క్వశ్చన్ లో మీకు ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డిజిట్ అని వచ్చింది అంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దే. Instead of a product of its digit, మనకి the sum of the digits or the difference of the digits అని ఇచ్చింటే అది లీనియర్. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అని ఉంది కాబట్టి మనకి ఏ క్వశ్చన్ అర్థమైపోయింది, ఇది క్వాడ్రాటిక్ నుంచి అని క్లియర్ అయిపోయింది.